అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటున్నారు. మేడం, నా పేరు వరలక్ష్మి మేడం. మాది నాయుడుపేట. మాకు మ్యారేజ్ అయ్యి 6 years అయింది. మాకు ఎక్కడ పోయిన పిల్లలు కన్సీవ్ అవ్వలేదు. కానీ ఇక్కడ నెల్లూరు ఆండాల్ భాస్కర్ మేడం బాగా చూస్తున్నారని మా ఏరియాలో వాళ్ళు చెప్పారు. కానీ మేము వినలేదు, ఏ డాక్టర్ అయినా అలానే ఉంటారు కదా అనుకున్నాము. కానీ ఎందుకో ఇక్కడికి వెళ్ళాలని అనిపించింది. ఇక్కడికి వచ్చాము. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మేడం గారు డైట్ విషయము, వాకింగ్, ఎక్సర్సైజులు, మెడిటేషన్ అన్నీ చెప్పారు. ఇవి చేస్తేనేనా అని అనిపించింది. కానీ నేనైతే మీరు చెప్పారు మేడం, ఇక్కడికి వచ్చినప్పుడు 6 months తర్వాత మీకు కన్సీవ్ అవుతుంది, మీరు చెప్పినట్లు చేయండి అని చెప్పారు. కానీ నేనైతే అంతగా పట్టించుకోలేదు. కానీ తర్వాత మళ్ళీ ఇంకా లేదు అని అనిపించింది. తర్వాత మళ్ళీ మేడం వాళ్ళు చెప్పినట్లు మనం చేయలేదు కదా, అందుకే మనకి ఇంకా రాలేదు అని మళ్ళీ అనిపించి మళ్ళీ మీరు చెప్పినట్లుగా ఇక్కడ స్టాఫ్ చెప్పినట్లుగా చేశాను. తర్వాత మళ్ళీ కన్సీవ్ అయింది. ఇక్కడ బాబు డెలివరీ అయ్యాము. బాగానే చూశారు మేడం. ఇక్కడ పెళ్ళయి పెళ్ళికి ముందే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్సా? అవును మేడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. నాకు ఎన్ని నెలలకు వస్తుంది మేడం? 2 నెలలకు ఒకసారి, 1.5 నెలకి అలా వచ్చేది. కానీ అది కూడా ఇక్కడికి వచ్చినాకే నాకు రెగ్యులర్ పీరియడ్స్గా వచ్చింది. అప్పుడు కన్సీవ్ అయింది మేడం. ఓకే. PCOD ఉన్నింది, హార్మోన్స్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి మేడం. అన్ని కంట్రోల్లో వచ్చాయి. అప్పుడు వచ్చినప్పుడే నిలబడింది మేడం. ఓకే. సో మీకు ఫస్ట్ వచ్చినప్పుడు ఈ డైట్ చేస్తే ఏమొస్తుంది అని అనుకున్నారు, అంతే కదా? అందరూ డైట్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. అవును మేడం, నేను కూడా ఓవర్ వెయిట్గా ఉన్నాను మేడం. కానీ మీరు చెప్పినట్లుగా డైట్ తీసుకున్నప్పుడు అంటే వెయిట్ తగ్గాను. ఎంత తగ్గారు మేడం? నేను 6 kgs అలా తగ్గాను మేడం. ఎంత టైంలో మేడం? ఎంత టైం, ఎన్ని మంత్స్లో? అంటే 4 months లో అలా తగ్గాను మేడం. తగ్గిన తర్వాతే నాకు కన్సీవ్ అయింది మేడం. అప్పుడు మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందా? నాకు వస్తుంది. ఇంకా తగ్గాం కదా మేడం, వెయిట్ తగ్గాలి, మీ చేతుల్లోనే ఉంది, మీరే చేసుకోవాలని చెప్పారు మేడం. అప్పుడు మేము అలా చేసుకున్నప్పుడు ఓకే కన్సీవ్ అయింది. ఓకే. మీరు ఎట్లా సపోర్ట్ ఇచ్చినారు? మా ఇద్దరం వచ్చేవాళ్ళం చెకప్ కి. ఓకే. వాకింగ్ అది చేసేవాళ్ళ? వాకింగ్ చేసేవాళ్ళం, మెడిటేషన్ చేసేవాళ్ళం మేడం. వాకింగ్ వల్ల ఏం ఉపయోగం? అంటే వాకింగ్ వెళ్ళిస్తే అదొక రిలీఫ్గా, అంటే మన బాడీలో ఫ్రీగా బాగా ఉంది మేడం. ఓకే. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఆ రోజు పని అంతా చేయడానికి హుషారు ఉండేదా అట్లా ఏమైనా? మేడం బాగానే ఉండింది మేడం. సో ఎక్సర్సైజ్ పర్టికులర్గా ఇంకా ఏదైనా చేశారా? వాకింగ్ మాత్రమే చేసారా? వాకింగ్ చేసాము, కొన్ని ఎక్సర్సైజ్లు చేసాం మేడం. వెయిట్ ఎట్లా తగ్గగలిగారు డయట్లో ఏమైనా? మేడం మీరు డైట్ చెప్పారు కదా మేడం, అలాగ చేసాము. చికెన్ ఆపేశారు. చికెన్ ఆపడం ఎట్లా వదిలిపెట్టగలిగారు? పిల్లలు కాస్త. అవునా? సో మీకు మీ ఎక్స్పీరియన్స్లో ఏం చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒప్పుకోగలిగారా? ఒప్పుకున్నాం మేడం. మేడం వాళ్ళు చెప్పినట్లు చేసాం కాబట్టి మనకు ప్రెగ్నెన్సీ తగ్గిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందా? కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం. పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడం వల్ల వచ్చింది. సో ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేటప్పుడు ఎట్లా ఫీల్ అయినారు? చాలా సంతోషం వేసింది మేడం. అంటే ఇంతకు ముందు వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూపించుకున్నప్పుడు అక్కడ కన్సీవ్ అయ్యేది, మళ్ళా పోయేది మేడం. కానీ అలాంటిగా అనిపించలేదు మేడం ఇక్కడ. ఓకే. వీడియోస్ ఏమైనా పర్టికులర్ గా చూసాం మేడం. వీడియోస్ ఉపయోగంగా ఉండేది మీకు? మాకు కావాల్సిన వాటివి అవి చూసి మేము కొంచెం అలాగా ఉండాలని అనుకున్నాం మేడం. ఓకే. ఉన్నాము బాగా. ఓకే, సంతోషం. థ్యాంక్ యూ.